ప్రియులారా, బాగున్నారా? దేవుని వాక్యాన్ని క్రమంగా చదువుచున్నారా? ప్రార్థించుచున్నారా? నేటి ధ్యాన వాక్యము 37వ కీర్తన 5వ వచనం. నీ మార్గము యెహోవాకు అప్పగింపుము, నీవు ఆయనను నమ్ముకొనుము, ఆయన నీ కార్యము నెరవేర్చును. మనము అనేక సార్లు మన కార్యము నెరవేరలేదని ప్రభు వైపు చూస్తూ ఉంటాం. అయితే మన కార్యమును నెరవేరడానికి ప్రభువు ఇక్కడ మంచి ఆలోచన మనకు అనుగ్రహించుచూ ఉన్నాడు. ఏమిటి ఆ ఆలోచన? మొదటిది, నీ మార్గము దేవునికి అప్పగించుము. రెండవది, నీవు దేవుణ్ణి నమ్ముకో, అప్పుడు నీ కార్యము నెరవేర్చబడును అని ప్రభువు చెప్పుచూ ఉన్నాడు. మొదట మన కార్యములు ఎంత గొప్పవైనను సరే, ఆ కార్యమును మనము దేవునికి అప్పగించువారమై ఉండాలి. నీ మార్గములో నీవు ఎవరి మీద నమ్మకమునుంచినావు? మనుషుల మీద నీ నమ్మకాన్ని ఉంచావా? నీ కార్యము కొరకై మనుషులను ఆశ్రయించుచు ఉన్నావా? అలాగైతే నీ కార్యము ఎలా జరుగుతుంది? దేవుని బిడ్డ, నీ మార్గాన్ని దేవునికి అప్పగించు. నీ మార్గమును దేవునికి అప్పగించు. నీ కార్యమును దేవునికి అప్పగించు. దేవా, ఇదిగో నా కార్యమును నెరవేర్చడానికి నీవే సమర్థుడువని నీ కార్యమును దేవునికి అప్పగించితే, నీవు ఆయన మీద నమ్మకము కలిగి ఉంటే, నీ నమ్మకము దేవుని మీద ఉన్నప్పుడు నీ కార్యమును ఆయన నెరవేర్చును. నీ కార్యము నెరవేరాలంటే నీవు దేవుని మీద నీ నమ్మకమును ఉంచాలి. మనుషుల మీద కాదు, రాజుల మీద కాదు, వ్యక్తుల మీద కాదు, లోకం మీద కాదు, నీ కార్యమును నెరవేర్చగలిగిన దేవుని మీద నీవు నమ్మకం ఉంచినప్పుడు ఆ దేవుడు నీ కార్యమును సఫలము చేయునన్న సత్యమును నీవు గ్రహించాలి. ఆయన నిన్ను ప్రేమించి నీ కొరకు ఈ లోకానికి వచ్చి తన ప్రాణము పెట్టి నీవు ఆయన ఎదుట చేసే విన్నపములను గ్రహించిన వాడై నీ కార్యములను నెరవేర్చే ఆయన కంటే శక్తి కలిగినటువంటి మనుషులు ఈ భూమి మీద ఎవరైనా ఉన్నారా? కాలములతో సమయముతో ఆయనకు పని లేదు. నీ విషయమై దివారాత్రులు నీ వైపే చూచుచూ ఉన్నాడు. నీ కార్యమును ఆయన ఎందుకు నెరవేర్చుడు? నీ కార్యము ఇంతవరకు నెరవేరకుండా ఉండలేదంటే అది నీలో ఉన్న అపనమ్మకము, మనుషుల మీద నీవు ఉంచిన నమ్మకమే. ఇప్పుడే నీవు ప్రభు వైపు తిరిగి, ప్రభువా, నా మార్గాన్ని నీకు అప్పగించుచూ ఉన్నాను, నా నమ్మకము నీవే అని ప్రభు వైపు తిరిగి నిన్ను నీవు సమర్పించుకో. నీ కార్యమును సఫలపరిచి దానిని నెరవేర్చగలిగిన దేవుడు ఆయనే. తప్పకుండా నీ కార్యమును ఆయన సఫలము చేయును. సమర్పించుకుందామా? ఆయన వైపు తిరగండి. నాతో కూడా ఏకీభవించండి. గనుడా, నీ బిడ్డలు ఇంతవరకు ఎదురు చూసి విసిగిపోయినారు. వారు వేరొక నమ్మకము కలిగిన వారై ఉన్నారు. ఇప్పుడు మీ నమ్మకము వారే అని తమ మార్గమును నీకు సమర్పించుకుంటున్న కృపను బట్టి నీ బిడ్డలను కనికరించి వారి కార్యమును మీరు సఫలము చేసి నెరవేర్చమని యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. శుభోదయం. ప్రభు మిమ్మలను దీవించునుగాక. ఆమేన్.